హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకెమిస్ట్రీ. మన ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేషన్ గురించి చూసుకుందాము అండ్ టర్మ్ సింబల్ మైక్రోస్టేట్స్ కాన్సెప్ట్ వీటి మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, అందుకని ఇలాంటి చిన్న టాపిక్స్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం 100% చేయడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ మిస్ చేసుకోవద్దు. ఇలాంటి క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ మనం గెయిన్ చేసుకుంటూ పోతే మనకు మంచి మార్క్స్ గుడ్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందులో మనం ఫస్ట్ మైక్రోస్టేట్స్ కాన్సెప్ట్ చూద్దామండి. మైక్రోస్టేట్స్ కాన్సెప్ట్ మనకు ఫస్ట్ మోడల్ అయితే ఇందులో నేను మోడల్స్గా విభజించానండి. ఓకే, మోడల్స్గా విభజించాను. ఫస్ట్ మోడల్ మనకు ఏమి ఇస్తాడంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇస్తాడండి. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ మోడల్ ఏ విధంగా వస్తున్నాయంటే క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి వాటికి మైక్రోస్టేట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఫర్ సపోజ్ నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. S1కి అండ్ P3కి అండ్ P2కి చేద్దాం. P2కి అండ్ D4కి అండ్ F5కి ఈ 5ంటికి నేను క్యాల్కులేట్ చేసి చూపెడతాను. ఓకే, కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు, కాన్సెప్ట్ నేర్చుకోండి. మిగిలిన కాన్ఫిగరేషన్ ఉంది కదా, S1 కాకుండా S2, P2 కాకుండా రిమైనింగ్ P1, P3, P4, P5, P6, D4 కాకుండా మీ రిమైనింగ్, F5 కాకుండా రిమైనింగ్, వీటికి మీరు క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి మీ ఓన్గా. అవి ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా గుర్తుంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏం లేదండి, సింపుల్గానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఈక్వల్ టు ఇక్కడ m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్గా చెప్తున్నా అండి. m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే m అంటే ఏంటిదో n అంటే ఏంటిదో తెలుసుకోవాలండి. m అంటే ఏంటిదో n అంటే ఏంటిదో తెలుసుకోవాలి. వీటి గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. m అంటే మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ దట్ ఆర్బిటల్, ఎలక్ట్రాన్ కెపాసిటీ ఆఫ్ దట్ ఆర్బిటల్. అంటే ఇక్కడ చూసుకుందాం, s ఆర్బిటల్ చూసుకున్నట్టయితే ఇందులో మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుందండి? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతున్నాయి. ఫర్ s ఆర్బిటల్ m వాల్యూ అనేది 2 అండి. ఫర్ s ఆర్బిటల్ m వాల్యూ అనేది 2. ఫర్ p ఆర్బిటల్ మనకు ఎన్ని ఉన్నాయంటే 3 బాక్సెస్ ఉంటాయి. సో ఈచ్ 1 2 కాబట్టి టోటల్ 6. మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ 6. అలాగే డీకి అయితే ఎంత ఉంటాయండి? డీకి 5 బాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 10 ఎలక్ట్రాన్స్. ఎఫ్కి అయితే సేమ్ 7 ఉంటాయండి. 1 2 3 4 5 6 7 కాబట్టి 14 ఎలక్ట్రాన్స్. సో ఈ m వాల్యూ అనేది ఎస్కు 2నే ఉంటుంది, పీకు 6 ఉంటుంది, డీకు 10 ఉంటుంది, ఎఫ్కు 14 ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఇవి మారవండి, m వాల్యూ అనేది చేంజ్ కాదు. మరి n వాల్యూ ఏంటిది? n వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివెన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివెన్. ఓకే, గివెన్ ఎలక్ట్రాన్ నెంబర్, మన అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి, వాటిని మనము అన్పెయిడ్ అని కాదు, కాన్ఫిగరేషన్లో ఇచ్చినటువంటి ఇక్కడ పైన ఇచ్చాను చూడండి. S1 కాన్ఫిగరేషన్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, P2 కాన్ఫిగరేషన్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, D4లో 4 ఉన్నాయి, F5లో 5 ఉన్నాయి. అంటే ఇక్కడ పైన ఇచ్చిన వాల్యూనే మనం nగా తీసుకుంటామండి. సో ఇందులో మనము ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఇక్కడ m మైనస్ n ఫ్యాక్టోరియల్ అంటున్నా, ఇక్కడ m ఫ్యాక్టోరియల్ అంటున్నా. m ఫ్యాక్టోరియల్ అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియాలండి. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, వాడు ఇచ్చిన నెంబర్ ఉంటుంది చూడండి. మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఇక్కడ ఫర్ s ఆర్బిటల్ 2 ఫ్యాక్టోరియల్ అనుకుందామండి. 2 ఫ్యాక్టోరియల్ని ఏమని రాయొచ్చు? 2 into 1 అని రాయొచ్చు. 2 into 1. నెక్స్ట్ 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏ విధంగా రాస్తామంటే 6 into 4 into 3 into 2 into 1. ఏం లేదండి, సారీ ఇక్కడ 5 మిస్ అయింది. 6 into 5 into 4 into 3 into 1. 6 into 5 into 4 into 3 into 2 into 1. అంటే ఇక్కడ మనకు నెంబర్ ఎంత ఇచ్చాడో దాన్ని మల్టిప్లై చేసుకో, అప్ టు 1 వరకు మల్టిప్లై చేసుకుంటే వెళ్ళండి. 6 ఒకటి తగ్గించి 5 ఒకటి తగ్గించి 4 అలా మనం తగ్గించుకుంటూ 1 వరకు వెళ్ళాలి. 10 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 10 into 9 into 8 into 7 into అప్ టు 1 వరకు రాసుకోవాలి. ఈ విధంగా ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఒకసారి చూద్దాం ఒక ఎగ్జాంపుల్.
S1కి చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ S1 అండి. S1కి ఏ విధంగా రాయొచ్చు మనము? మ్యాక్సిమం కెపాసిటీ ఇక్కడ చూడండి 2, m వాల్యూ 2 ఫ్యాక్టోరియల్, m మైనస్ n ఎంత ఇచ్చాడండి? 1 ఇచ్చాడు కాబట్టి 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. 2ని ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ 1 బై ఇదిని 2 మైనస్ 1 అంటే 1 అని తెలుసండి మనకు. 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 1 వస్తుందండి. సో ఇక్కడ 2 ఇంటూ 1 2 అండ్ 1 ఇంటూ 1 1 అండి. సో మనం దీన్ని డైరెక్ట్ 2గా రాసేయచ్చు. అండ్ ఈ ఫ్యాక్టోరియల్ తీసుకున్నప్పుడు క్యాన్సిల్ కావడానికి నేను ఒక దగ్గర ఒక చిన్న షార్ట్ కట్ యూజ్ చేస్తాను. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానండి నేను? P2 అండి. P2లో m వాల్యూ ఎంత అండి? m ఫ్యాక్టోరియల్ అంటున్నా. మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడ నేను 6 ఫ్యాక్టోరియల్ అనే రాస్తాను. 6 మైనస్ 2 అంటే 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అండి. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. 6 ఫ్యాక్టోరియల్ 6 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ నేను 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తాను. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 దగ్గరికి తీసుకొచ్చి ఆపాను. 2 ఫ్యాక్టోరియల్ని 2 ఇంటూ 1 అని రాస్తున్నా. ఈ ఫ్యాక్టోరియల్ అండ్ ఈ ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్స్ క్యాన్సల్. 2 1s are 2, 2 3s are 6. సో 5 ఇంటూ 3 ఎంత అండి? 15 మైక్రోస్టేట్స్ పాసిబుల్ ఫర్ P2 అండి. 15 మైక్రోస్టేట్స్ పాసిబుల్ ఫర్ P2 కాన్ఫిగరేషన్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? D4 తీసుకోవచ్చు అండి. D4 మనకు మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ D ఆర్బిటాల్ ఈస్ 10 ఎలక్ట్రాన్స్. సో 10 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ చూడండి 10 మైనస్ 4 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే n వాల్యూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అండి. సో దీన్ని ఏ విధంగా రాస్తా అంటే 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వరకు రాస్తా అండి. ఎందుకంటే 10 మైనస్ 4 6 అవుతుంది కాబట్టి ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అండి. ఈ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి 4 2s are 8 అండి. ఓకే, 3 1s are 3, 3 3s are 9. చూడండి 7 3s are 21, 21 10s are 210. టోటల్ ఎన్ని మైక్రోస్టేట్స్ పాసిబుల్ అండి? 210 మైక్రోస్టేట్స్ పాసిబుల్ అవుతుంది D4 కన్ఫిగరేషన్కి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లాస్ట్ ఎగ్జాంపుల్ ఈ మోడల్లో 4th మోడల్. కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేపిస్తేనే మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది అండ్ మీరు చేసేటప్పుడు కూడా స్ట్రక్ అవ్వదండి. ఒకసారి చూద్దాము. 4th వన్ F5 అంటున్నా. F5 అంటే మనకు నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఫర్ F5 కాన్ఫిగరేషన్కి ఏ విధంగా తీసుకోవచ్చు? m వాల్యూ 14 అండి. ఓకే, 14 ఫ్యాక్టోరియల్ బై 14 మైనస్ 5 14 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అండి. దీన్ని ఏం రాస్తా అంటే నేను 9 అవుతుంది కాబట్టి 9 వరకు రాస్తున్నా అండి. 14 ఇంటూ 13 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఈ 9ని క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు 5 2s are 10 అండి. 5 2s are 10 క్యాన్సిల్ అయిపోయింది. 4 3s are 12 క్యాన్సిల్ అయింది. మనకు మిగిలిపోయినాయి 14 ఇంటూ 13 ఇంటూ 11 మిగిలిపోయినాయండి. 14 ఇంటూ 13 ఇంటూ 11 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే వాల్యూ మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూడండి. 2002 నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ వస్తాయండి. ఎన్ని వస్తున్నాయండి మనకు? 2002 మైక్రోస్టేట్స్ వస్తున్నాయి. ఈ ఫార్ములా ఉపయోగించి కాన్ఫిగరేషన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ మోడల్ అండి. ఫస్ట్ మోడల్ క్యాలిక్యులేషన్ ఫర్ మైక్రోస్టేట్స్. ఓకే, సెకండ్ మోడల్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ మోడల్ సెకండ్ మోడల్ చూడండి. ఒకవేళ మనకు కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చాడండి. కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చి వాటికి అందులో మెటల్ అయాన్ యొక్క మెటల్ అయాన్కి మైక్రోస్టేట్స్ ఎన్ని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని నుండి కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలండి. ఒకసారి కాపర్ యొక్క మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అండి? 4s2 3d9 అండి. 4s2 3d9. ఇక్కడ కాపర్ 2+ అంటున్నా. కాపర్ 2+ యొక్క కాన్ఫిగరేషన్ ఏముంటుందండి? 4s0 ఉంటుంది. 4s
0 ఉంటుంది. నెక్స్ట్ 3D 9. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సింది ఓన్లీ 3D 9 పైన, D9 పైన చూడాలండి. ఇప్పుడు ఈ D9 యొక్క మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ ఫార్ములా ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆ ఫార్ములా ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తాను. m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాస్తున్నా. సో ఇప్పుడు దీన్ని రాస్తున్నా చూడండి. నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఈక్వల్ టు m ఫర్ d ఆర్బిటాల్ మనకి మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉందండి, 10 ఉంది. కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ అండి. సో ఇక్కడ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా రాసేస్తున్నా. 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 9 మీన్స్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నా. 9 క్యాన్సిల్ అయిపోతున్నాయి. మనకు ఎంత వస్తుందండి ఆన్సర్? 10/1. 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 అండి. కాబట్టి మనకు ఎంత ఉంటుందండి మైక్రోస్టేట్స్? 10 అనేది వస్తుంది. ఆన్సర్ ఎంత అండి? 10 మైక్రోస్టేట్స్ ఫర్ గివెన్ కాంపౌండ్. ఈ విధంగా మనకు కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ మోడల్ కింద కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ మోడల్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ D9 ఆల్రెడీ D9కి నేను క్యాలిక్యులేట్ చేసిన, అక్కడ ఇచ్చాను కదండి ఎగ్జాంపుల్స్. ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్కు మీరు రఫ్లో మీరు ప్రాక్టీస్ చేయాలి, కనుక్కొని ఆన్సర్స్ ఒకవేళ కనుక మీరు వెరిఫై చేసుకోండి. కావాలంటే ఆన్సర్ షీట్ మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆన్సర్స్, ఏ కాన్ఫిగరేషన్కి ఏమేమి వస్తుందని. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కాన్ఫిగరేషన్కి అంటే మిక్స్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదండి, ఒకసారి NS1 NP1 ఏమన్నా కాన్ఫిగరేషన్ వచ్చినట్టయితే NS1 NP1 లాగా ఏదైనా కాన్ఫిగరేషన్ ఇచ్చాడు అనుకో, ఇది కూడా మనకు CSRలో అడిగాడని పెట్టి ఇలా మిక్స్డ్ కాన్ఫిగరేషన్ మీద. సో S1 P1 యూజువల్గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్స్ని మల్టిప్లై చేసి నాకు నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్కే చేస్తున్నా. S1కి ఎంత వస్తుందండి మనకు? S1కి ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేశాను. S1 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అండ్ 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 2. ఈ NS1కి ఇదండి. అదే NP1కి ఎంత వస్తుందండి? P1కి 1 కాబట్టి సో నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్ ఇక్కడ చూడండి, టోటల్ కెపాసిటీ 6 బై 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. వీ కెన్ రైట్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ 6 అండి. సో మనకి ఇక్కడ ఏం చేయమంటున్నా, ఈ రెండింటిని ఫైనల్గా టోటల్ నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ టోటల్ నెంబర్ని మల్టిప్లై చేయమంటున్నా. నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 12 అండి. 2 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 12. మనకి ఇచ్చిన కాన్ఫిగరేషన్కి మనకు ఎంత వస్తుందండి? నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ 12 వస్తున్నాయండి. ఈ విధంగా మనకు మిక్స్డ్ కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు కనుక్కోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ S1 P2 కాన్ఫిగరేషన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది థర్డ్ మోడల్, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. చాలామంది ఇంతకుముందు మోడల్స్ అన్నీ చూసుంటారు. ఈ టర్మ్ సింబల్ కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మొన్న TSETలో ఈ టర్మ్ సింబల్ మీద క్వశ్చన్ అడిగితే చాలామంది రాంగ్ పెట్టించారండి. ఎందుకంటే అది కన్ఫిగరేషన్ అనుకొని కన్ఫిగరేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ లేదని రాంగ్ క్వశ్చన్ ఇచ్చాడని చాలామంది అనుకున్నారు. సో ఈ టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3F టర్మ్ తీసుకుంటా అండి. 3F టర్మ్. ఓకే, ఈ టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 2s ప్లస్ 1 అండ్ ఇంటూ 2l ప్లస్ 1 అండి. ఈ ఫార్ములా నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్కి ఫార్ములా. ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా ఉపయోగించి మనము ఈ టర్మ్ సింబల్కి మనం మైక్రోస్టేట్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, S అంటే స్పిన్ అండి, L అంటే మనకు L వాల్యూ తెలుసు, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటాం కదా, అది L వాల్యూ ఇక్కడ వస్తాయి కదా. Sకి 0 ఉంటుంది, Pకి +1, ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ L అనేది, ఈ L వాల్యూ మనకు టర్మ్ సింబల్లో ఏ విధంగా తీసుకుంటామంటే SPDF. ఇవి టర్మ్స్ అండి, ఇవి ఆర్బిటాల్స్ కాదు, టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. 0 1 2
3 ఈ విధంగా ఉంటాయండి. మీకు టర్మ్ సింబల్లో దీనిపైన మంచి క్లారిటీ ఇస్తాను టర్మ్ సింబల్ గురించి చెప్పినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇదని గుర్తుపెట్టుకోండి, ఎల్ వాల్యూస్. ఓకే, ఎల్ వాల్యూస్ ఈ విధంగా ఇస్తున్నా. అంటే ఏం లేదండి, సింపుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఎల్ వాల్యూ చూడండి, ఇది 0 అంటే ఎస్ ఆర్బిటాల్ అంటున్నాయి. ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని బాక్సులు ఉన్నాయండి? 1 బాక్సులు. కాబట్టి 2l + 1 వాల్యూ మనకు 1 వస్తుందండి. ఓకే, 2l + 1 వస్తుంది. ఒకవేళ కనుక పీ ఆర్బిటాల్ అయింది అనుకోండి, పీ ఆర్బిటాల్కి ఏ విధంగా వస్తుంది అంటే 2l + 1 వాల్యూ 2 × 1 + 1 3 వస్తుందండి. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి చూడండి? 3 బాక్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డీలో 2l + 1 2 × 2 + 1 మీన్స్ 5 అండి. సో డి ఆర్బిటాల్లో మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి చూడండి? 10 బాక్సెస్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా 14 వస్తుందండి. అక్కడ 7 బాక్సెస్ 7 వస్తుందండి. సో మనకు 7 బాక్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆడ్ నెంబర్స్ వస్తాయి కంటిన్యూగా. ఆ విధంగా మనకు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వాల్యూనే 2l + 1 అండి. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 3f టర్మ్ తీసుకున్నా. 3f టర్మ్ యాక్చువల్లీ టర్మ్ సింబల్ అనేది మనకి ఎలా ఉంటుంది? 2s + 1 xi జేగా తీసుకుంటామండి. జే అంటే j = l + s. j = l + s నుంచి l - s వరకు రాస్తాం. ఓకే, ఇది టర్మ్ సింబల్. ఈ టర్మ్ సింబల్లో మంచి క్లారిటీ వస్తుంది దీని మీద. ఇప్పుడు ఏం వరీ అవ్వకండి, జస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. 2s + 1 వాల్యూ ఎంత అండి? ఇక్కడ 3. 2s + 1 వాల్యూకి ఇక్కడ ఎంత ఇచ్చాడండి మనకు? 3. ఇక్కడ రాస్తాను 2s + 1 = 3. మరి ఎఫ్ టర్మ్కి మనకు ఎల్ వాల్యూ 2l + 1 వాల్యూ 7 అండి. ఎల్ వాల్యూ ఈజ్ 3, 2l + 1 వాల్యూ ఈజ్ 7. సో ఇక్కడ డైరెక్ట్ 2l + 1 వాల్యూ రాస్తున్నా, దట్ ఈస్ ఈక్వల్ టు 7. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అండి? ఫైనల్గా ఫార్ములా తెలుసు కదా, 2s + 1 × 2l + 1 నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ ఈక్వల్ టు మీన్స్ 3 × 7 దట్ ఈస్ ఈక్వల్ టు 21 అండి. 21 మైక్రోస్టేట్స్ ఫర్ 3f టర్మ్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నట్టయితే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ ఎగ్జాంపుల్లో మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. 4f టర్మ్కి ఎన్ని వస్తాయో చూడండి. 4f టర్మ్కి ఎన్ని వస్తాయో ఒకసారి చూడండి. ఓకేనా? ఒకవేళ టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు ఒక షార్ట్ కట్ చెప్తాను. ఆ షార్ట్ కట్ ఫాలో అయితే మీరు ఈజీగా చూడగానే ఆన్సర్ 10 సెకండ్స్లో చేస్తారండి. 10 సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు. ఏ విధంగా అనేది చెప్తా చూడండి. ఇక్కడ టర్మ్ సింబల్ ఎప్పుడైనా మనకి ఏ విధంగా ఇస్తారండి? 3f టర్మ్. ఇక్కడ పైన ఇచ్చినటువంటి 2s + 1 వాల్యూ కాబట్టి ఈ పైన ఇచ్చిన నెంబరు అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇందులో ఎఫ్ టర్మ్ అయితే మనకి ఎన్ని బాక్సులు ఉంటాయండి? 7 బాక్సులు ఉంటాయి. సో బాక్స్ నెంబర్తోని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 3 × 7 దట్ ఈస్ ఈక్వల్ టు 21. చూడండి, ఇక్కడ 2s + 1 2l + 1 క్యాలిక్యులేట్ చేసినా కూడా అంతే వచ్చింది. ఇక్కడ మనం ఈజీగా ఈ పైన ఇచ్చిన నెంబరు, టర్మ్ సింబల్లో పైన ఇచ్చిన నెంబరు అండ్ టర్మ్ ఇచ్చాడు అనుకోండి, ఆ టర్మ్ యొక్క బాక్సెస్, ఓకే, ఆర్బిటాల్ ఉంటుంది కదా, ఆర్బిటాల్ బాక్సెస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2p టర్మ్ ఇచ్చాను. 2p టర్మ్ అంటే మనకు 2 × p ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయండి? 3 కాబట్టి 2 × 3 ఎంత అండి? 2 × 3 6 అండి. కాబట్టి మనకు ఎంత ఉంటాయి? 6 మైక్రోస్టేట్స్. ఓకే, 6 మైక్రోస్టేట్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ నెక్స్ట్ జీలో తీసుకుందామండి. జీ ఇక్కడ 5g ఇచ్చాడు అనుకుందాం. టర్మ్ సింబల్ 5g ఇచ్చాడు అనుకుంటే మనకు ఎంత వస్తుంది? 5 × ఇందులో ఎన్ని ఉంటాయండి? మనకు 9 బాక్సెస్ వస్తాయి. 5 × 9 = 45. 5 × 9 = 45. సో మనకు ఎన్ని మైక్రోస్టేట్స్ పాసిబుల్? 45 మైక్రోస్టేట్స్ పాసిబుల్. ఇక్కడ జస్ట్ చూడగానే మల్టిప్లికేషన్ వస్తే అయిపోతుందండి ఆన్సర్. మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాను. వీటిని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. క్వశ్చన్స్, ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ 9g టర్మ్, ఓకే, 6i టర్మ్ అండి. 6i టర్మ్. నెక్స్ట్ 5d టర్మ్ అండి. నెక్స్ట్ 4f టర్మ్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి 4f తీసుకోండి. ఇందులో చూడండి, నెక్స్ట్ p టర్మ్ రాలేదు కదా, p టర్మ్లో ఒకటి 3p టర్మ్ అండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్కి 1 2 3 4 5 ఈ ఎగ్జాంపుల్కి మీరు ట్రై చేయండి. మీకు ఇంకేమైనా తెలిస్తే ఏదైనా టర్మ్ చూస్తే దాని యొక్క మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మైండ్లో ఫీడ్ అయిపోతుంది. జస్ట్ ఒక్కసారి మీరు పెన్ను పేపర్ మీద ప్రాక్టీస్ చేసినంటే మళ్ళీ రివిజన్ కూడా జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోద్ది ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు. ఇది చాలా సింపుల్ టాపిక్, కానీ ఇది ఇలా చేయాలని తెలియక మార్క్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకసారి దీని మీద ఫోకస్ చేయండి.